హాయ్ అందరికీ నమస్కారం, వందనం, వణక్కం. చూసారంటే ఈరోజు మార్నింగ్ చాలా చాలా మా ఏరియా అయితే చాలా బాగుందనమాట. అంటే లైట్గా చినుకులు వస్తున్నట్లు ఉంది, చల్ల గాలి. నేనైతే 4:30కి లెగిసాను, కానీ లెగిసిన కాడి నుంచి కిటికీలు ఓపెన్ చేసి కూడా ఉంచలేకపోయాం అనమాట. సో అంతలాగా చల్ల 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 గాలి వేసింది. సో అందుకే మీకు ఆ వ్యూ కూడా అలా చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట. ఇది మా పక్క ఇంటి మేడండి. వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాయగూరలు ఇస్తూ ఉంటారు, కాకరకాయలు, టమాటాలు అవన్నీ. సో చాలా బాగుంటుంది. ఎంతైనా ఇంటి దగ్గర మనం వాళ్ళు పంట అంటే మందులు ఏమి కొట్టకుండా ఇప్పుడు ఉన్న ఫుడ్ దొరకడం చాలా ఇది కదా. సో చాలా చాలా మార్నింగే నాకు పొద్దునే చాలా ఫ్రెష్గా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. రోజు సెకండ్ డే కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాను అనమాట. సో గ్రాటిట్యూడ్ అయితే రాసేసాను, ఒక పేజ్ అంతా రాశాను. అందులో ఏంటి ఉంటుందో తెలీదు. సో నాకు నచ్చింది, నాకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే అలాంటివన్నీ రాస్తూ ఉంటానన్నమాట. సో ఇది చూడండి, 101 డేస్లో ఫస్ట్ డే కంప్లీట్ చేసామన్నమాట. ఫస్ట్ డే ఎన్ని వర్క్ ఫినిష్ చేశానంటే 15% ప్లస్లో ఉంది, 4% మైనస్లో ఉందన్నమాట. సో ఇంకా సెకండ్ డే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ డే. నేను నిన్న రాసినవి డైరీ ఎప్పుడు నా బ్యాగ్లోనే ఉంటుంది. సో ఈరోజు నిన్నటికంటే ఈరోజు బెటర్ అనమాట. సో నిన్న 5 o'clock లెగిసాను, ఈరోజు 4:30కి లెగిస్తాను. మార్నింగ్ కుకింగ్ కూడా ఫినిష్ చేశాను. చూడండి, ఈరోజు సాంబారు గోరుచిక్కుడు కర్రీ వండాను అనమాట. ఎక్సర్సైజ్ ఈరోజు 5 minutes చేశాను, కానీ తొడలైతే కొంచెం పెయిన్ వస్తుంది. సో అందుకే అది 5 minutesకే చెమట పట్టి తొడలు పెయిన్ వచ్చిందనమాట. సో మెడిటేషన్ ఒక 5 minutes చేశాను, గ్రాటిట్యూడ్ ఇప్పుడే రాశాను అనమాట. సో కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఈరోజు చూసారంటే ఇగోండి, బ్లాక్ కాఫీ పెట్టుకొని జస్ట్ నవ్వు తాగానమాట. సో ఈ కాఫీ ఒక్కటే, ఇంకా ఈరోజు అసలు తాగకూడదని డిసిషన్ అయితే తీసుకున్నాను. సో ఎంతవరకు నేను పాటిస్తాను అనేది చెప్తానండి. ఇది చూడండి, గ్రాటిట్యూడ్తో పాటు ఈరోజు ఏ వర్క్ షాప్లో ఉన్నాయి అనేది టు డూ లిస్ట్ కూడా ఇలా చిన్న ఒక డైరీ ఉంటుంది. సో ఇలా చిన్న డైరీలో నేను రాస్తాను అనమాట, టు డూ లిస్ట్ లాగా రాసుకుంటాను. అందువల్ల కొంచెం నాకు ఈజీగా ఉంటుంది. సో రాయడం నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా ఫాలో చేస్తూ ఉంటున్నాను. సో మీరు కూడా ఇలా ఫాలో చేయండి. ఈరోజు ఎన్ని పర్సంటేజ్ ప్లస్ ఎన్ని పర్సంటేజ్ మైనస్ వస్తుందో చూస్తాను. సో అంటే టైం వేస్ట్ ఏదైనా చేస్తుంటే అది మైనస్లోకి వేస్తానమాట, మంచి వర్క్ ఏదైనా చేస్తుంటే అది ప్లస్లో అయితే వేస్తాను. కొంచెం ఈరోజు బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో, నిన్న వేసినవన్నా ఇంకా ఫోల్డింగ్ చేయాలి. ఇల్లుకు మళ్ళీ తుడిసి ఒత్తాలన్నమాట. ఫ్రైడే ట్యూస్డే కదా, సో ఒత్తేసి నేను ఇంకా షాప్కి అయితే బయలుదేరుతానండి. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. రైస్ అసలు తీసుకోకూడదు మార్నింగ్ టైం అని అనుకున్నాను, కానీ కొంచెం లైట్గా కొంచెం తీసుకున్నాను అనమాట. సో 9:50కి బయలుదేరి ఇంకా ఎలాగో జూమ్ లింక్ 10:30కే నాకు యాక్సెప్ట్ అవుతుంది కాబట్టి గుడికైనా వెళ్దామని. ఈ గుడి ఆల్రెడీ నేను మా రిహా వచ్చి ఉంటాం అనమాట. మా ఇంటికి ఒక 1.5 kilometers ఉంటుంది. సాయిబాబా గుడి అండి. అది ట్యూస్డే కాబట్టి అంతగా జనాలు లేరు, కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టాలి అంటే నాకు ఈ గుడి కొంచెం ఇదిగా ఉంటుంది. సో పంతులు గారు నవరాత్రుల కొలు కోసం రెడీ చేస్తున్నారు. చూడండి, టైం 10:30. ఈ డ్రెస్ చూసారంటే బ్యాచ్ 4లో స్టిచ్ చేసి, అంటే టైలరింగ్ క్లాసెస్ కోసం స్టిచ్ చేసి చూపిస్తాం కదా, ఆ డ్రెస్ అనమాట ఇది. సో ఈరోజే కొత్తగా వేసుకున్నాను. సో ఇంకా శారీ ప్రీ ఫిట్టింగ్ క్లాస్‌కి షాప్ అంతా తుడిసి ఒకసారి దేవుడికి దండం పెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేసేస్తాననమాట. ఒక 10-15 మినిట్స్‌లోగా రెడీ చేసేస్తాను. బాయ్ అండి. సో టైం చూసారంటే 12:20 అవుతుందండి. ఈరోజు ఫాస్ట్‌గానే క్లాస్ అయితే అయిపోయిందనమాట. సో ఈ శారీ అయితే కంప్లీట్ చేసేసాను. బ్యాచ్ సెకండ్ డే క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను కొంచెం హాస్పిటల్ కంటే నాకు కాదు, ఫ్రెండ్‌కి హెల్త్ బాలేదు కాబట్టి తీసుకువెళ్తున్నాననమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఏంటి చేస్తున్నాను అనేది మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను. బాయ్ అండి. వెళ్ళే తావులో హెల్త్ కోసం చాలా నల్ల తర్వాత కొబ్బరి బొండలు తాగాను. సో హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే 2 అనుకుంటాను, 2:30కి సంథింగ్ వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ లంచ్ చేసేసానండి. సో లంచ్లో కూడా రైస్ చాలా చాలా తక్కువ తీసుకుంటానమాట. సో లంచ్ అయిన తర్వాత మెహందీ బ్యాచ్ 2. హాయ్ అండి. టైం చూస్తే 6:30 అవుతుంది. సో షాప్ లైట్‌గా నేను ఇలా కొంచెం నా వల్ల ఎంత అయ్యిందో అంతా ఇలా క్లీన్ చేశాననమాట. సో ఇంకా కొంచెం వర్క్ ఉంది. సో రేపు వచ్చి క్లీన్ అయితే చేస్తానండి.
ఈరోజు ఏంటేంటి వర్క్ చేశానో ఏంటి అనేది డైరీలో రాసాను. మిగతా వర్క్స్ అంతా రాసానండి. శారీ క్లాస్ తీసిన తర్వాత అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళానమాట. సో వెళ్ళినప్పుడే ఒక కొబ్బరి బొండం తాగానమాట. సో హెల్త్ కోసం ఒక స్టెప్ ఇది చేశాను. ఎందుకంటే కొబ్బరి బొండలు తాగి నేను చాలా నల్లలు అయిపోతుంది. సో తాగాను. వచ్చిన తర్వాత లంచ్ చేశాను. దాని తర్వాత మెహందీ క్లాస్ ఒకటి సెకండ్ బ్యాచ్ కోసం లైవ్ క్లాస్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను అనమాట. ఇంతలో కస్టమర్ వచ్చేసారు. ఒక 2-3 ఐబ్రోస్ అయితే అయిన తర్వాత షాప్ క్లీన్ చేశాను అనమాట. లైట్గా షాప్ కొంచెం క్లీన్ చేస్తూ ఉండగా స్టమక్ పెయిన్ ఎక్కువగా వచ్చింది. ఇంతలాగా పెయిన్ అయితే రాలేదు. సో సడన్గా ఏదో ఒకలాగా ఉంది అనడం వల్ల అంటే అప్పుడే తెలిసింది. సరేనా, మనం చాలా రోజుల తర్వాత కొబ్బరి బొండం తాగడం వేడి బయటకు వచ్చినట్లు అయిపోయింది అనేసి అనుకున్నాను అనమాట. సో బాగా వేడి చేసినట్లు అయిపోయింది. దాని తర్వాత కడుపుల నొప్పితోటే పాటు ఒక లాంగ్ వీడియో అయితే తీసాను. తెలుగు శారీ క్లాస్ కోసం ఒక లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను. దాని తర్వాత ఒక వీడియో తీసేసి ఇంకా షాప్ దగ్గర ఉండలేక వచ్చేసాను అనమాట. ఈవినింగే 6:30 7 o'clockకే రిటర్న్ ఇంటికి వచ్చేసాను. సో ఒక్క కాఫీ మళ్ళీ వచ్చి తాగేసి పడుకొని పోయాను. బాబు వచ్చిన తర్వాత గోధుమ దోశలు వేసి ఇచ్చాడనమాట. సో ఇది ఇప్పుడు మన 19 వర్క్లో నిన్న చూడండి, అప్పుడే నిన్న 23 కదా. సో 3% మైనస్, అంటే కాఫీ తాగడం 3% మైనస్. సో 15%లో నేను 14 రాద్దాం అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళడం ఒక గోల్ కాదు కదా, అందువల్ల 15 రాశాను. అయినా సరే అది కూడా ఒక మంచి పనే కాబట్టి సో నేను 15% రాశానమాట. నేను నిన్నటికంటే ఈరోజు కొంచెం తక్కువే అయ్యి ఉంటుంది. మనం పెద్దగా వర్క్ చేయలేదు అనుకున్నాను, కానీ పర్వాలేదు. ఇలా మెయింటైన్ చేస్తే చూడండి, నిన్నటికంటే ఈరోజు ఒక 1% తగ్గింది. సో అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. సో డే 2 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈరోజు గ్రాటిట్యూడ్ మీకు చూపిస్తానండి. రేపటిది 24ది నేను చూపిస్తాను.